ప్రతి పేద కుటుంబానికి సాగు భూమి ఇవ్వాలని ప్రభుత్వానికి టీఎం కాలేక్ డిమాండ్ చేశారు. భూములని పేదలకే దక్కాలని డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి పేదలందరికీ న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వం 3 ఎకరాల సాగు భూమిని అందించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి టీఎం కాలేక్ అన్నారు. మండలంలోని చిన్నగొట్టెముక్కల చాకరిమెట్ల శివారుడు ఆనుకుని ఉన్న లక్ష్మపూర్ కస్టోడియం భూముల్లో సోమవారం 4 మండలాలకు చెందిన 600 పేదలతో కలిసి చెట్ల పొదలను తొలగిస్తూ అందులో ఎర్ర జెండాలను పాతడం జరిగింది. ఈ సందర్భంగా కాలేక్ మాట్లాడుతూ అప్పటి జిన్నారం మండలం ప్రస్తుతం గుమ్మడిదల మండలంలోని కొత్తపల్లి మధిర గ్రామమైన లక్ష్మపూర్లో 1 నుండి 59 సర్వే నంబర్ వరకు సుమారు 1074 ఎకరాల భూములు గతంలో పాకిస్తాన్ దేశం వెళ్లిపోయిన రహీం బక్షి మక్తేదార్ ఖాన్ కుటుంబానికి చెందిందని 1954-55 కాస్రా ప్రహాణిలో నమోదయ్యున్న తర్వాత అన్నారం శాంతవర్ధన్ రెడ్డి కుటుంబ సభ్యుల పేర్లు అందులో చేర్చబడ్డాయన్నారు. భూములపై కన్నేసిన నల్గొండ భూస్వాములు 600 ఎకరాల భూమిని ఆక్రమించారని ఆయన మండిపడ్డారు. లక్ష్మపూర్ భూముల ఆక్రమణను అప్పటి సిపిఐ ఎమ్మెల్యే దివంగత కామిరెడ్డి విఠల్ రెడ్డి పూర్తిగా వ్యతిరేకించారని ఆయన అన్నారు. శివంపేట, నరసాపూరు, గుమ్మడిదల, వెల్దుర్తి, కౌడిపల్లి మండలాల్లో గుంట భూమి లేని ఎంతో మంది పేద కుటుంబాలు ఉన్నాయని వలసదారులు నుండి మొత్తం భూమిని స్వాధీనం చేసుకుని ఒక్కో కుటుంబానికి 3 ఎకరాలు మాత్రమే ఉంచి మిగులు భూములన్నింటినీ పేదలకు పంచాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు స్వామి, కొడకంచి యాదవ్ గౌడ్, షర్పుద్దీన్, శ్రీనివాస్ అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. గుమ్మడిదల మండలంలో కొత్తపల్లి గ్రామం ఆమ్లెట్ లక్ష్మపూర్ దీంట్లో 1 నుండి 59 సర్వే నంబర్ ఎక్స్టెంట్ అంటే మొత్తం ఎంత 74 ఎకరాల కొన్ని గుంటలు ఉంది. ఈ భూమి పాకిస్తాన్ వెళ్ళిపోయిన ముస్లింల భూమి. ఆ పట్టేదార్ పేరు రహీం బక్ష్ మక్తేదార్ ఖాన్. అయితే ఈ భూమి 54-55 కాసరాలో రహీం బక్ష్ పేరుంది. అదే ఇంకో 55-54 నెలలు దాటిన తర్వాత ఈ అన్నారం శాంతవర్మారెడ్డి వాళ్ళ నాయనలు, పెద్ద నాయనలు వాళ్ళ పేరు మీద చేసిన తర్వాత సీలింగ్ యాక్ట్ వచ్చింది. సీలింగ్ యాక్ట్ వచ్చిన తర్వాత ఇక్కడ విఠల్ రెడ్డి గారు కమ్యూనిస్ట్ పార్టీ ఉన్నది కనుక ఈయనకు పడేది కాదు. అయితే వాళ్ళు ఏం చేశారు, ఇక్కడ లోకల అమ్ముగోలు చేస్తే తెలుస్తుందని వాళ్ళు నల్గొండకి వెళ్ళి పట్టుకొచ్చినారు. నల్గొండకి వెళ్ళి 17 కుటుంబాలు, 3 కుటుంబాలు వచ్చిన తర్వాత మళ్ళీ 17 అయినాయి. 17 కుటుంబాలకు గతంలో జేసీ శరత్ తర్వాత కలెక్టర్ అయ్యారు. శరత్ ఉన్నప్పుడేమో కొలత చేస్తే వాళ్ళు ఎంత ఆకుపైలో ఉన్నారు, 300 ఉన్నారు. ఇప్పుడు చూస్తే 600 పోయింది. అంటే అర్థం ఏంటిది, మెల్లగా మొత్తం కాజేసేటట్టు కొడుతున్నారు. కాబట్టి కమ్యూనిస్ట్ పార్టీ ఒక స్టెప్ తీసుకున్నది, వీళ్ళని ఆపాలి. ఆపి వీళ్ళకి ఎంత, కుటుంబానికి ఎంత, ఒక కుటుంబానికి ఎంత సరిపోతుంది. ఒక కుటుంబానికి 60 ఎకరాలు కావాలన్నా, ఒక్కొక్క కుటుంబానికి 70 ఎకరాలు కావాలన్నా, ఒక్కొక్క కుటుంబానికి 90 ఎకరాలు కావాలన్నా. అంటే ఏమిటిది, వాళ్ళు ఏ దేశం, మాది ఏ దేశం, వాళ్ళది ఏ జిల్లా, మాది ఏం జిల్లా, మేము స్థానికులం, మేము లోకలం, మాకు తెలియకుండా హైదరాబాద్ వాళ్ళని పిలిపించి దురిపిస్తున్నారు. ఇప్పుడు ఆ 300 కాకుండా 600 ఎకరాలు దున్నింది ఉన్నది. అది మళ్ళీ ఇప్పుడు ఇది కూడా ఉన్నది, ఇది ఫారెస్ట్ లేక తయారైపోయింది. ఇది కూడా సాఫ్ ఉంటే ఇది కూడా కాజేట వాళ్ళు. అర్థమైందా? నేను కోరేది ఒకటే, వాళ్ళపైన చర్య తీసుకోవాలి. వాళ్ళపైన చర్య తీసుకొని కొలతలు చేయాలి. వాళ్ళ దగ్గర ఏముంది, వాళ్ళ దగ్గర పాస్బుక్లా లేవు, ధరణిలా లేదు. కలెక్టర్ బ్యాన్ చేశారు. ఎందుకు బ్యాన్ చేశారు? ఇది తెలిసిపోయింది, శాంతవర్మారెడ్డిది కాదు, వాళ్ళ తాతది కాదు, ఎవరిది కాదు. ఇది కస్టోడియం ల్యాండ్ రహీం బక్షి తెలిసిపోయిన తర్వాత గవర్నమెంట్ బ్యాన్ చేసేసింది. దీనికి పట్టాలు వాళ్ళకు లేవు, మాకు లేదు. వాళ్ళు ఏ విధంగా చేస్తామో మేము కూడా అదే విధంగా చేస్తామని మేము వీడికి వచ్చాము. మళ్ళీ ఇంకోటి, మా లక్ష్యం ఏంటి అంటే మనిషికి ఎంత కావాలి. దయచేసి కలెక్టర్ దిగి వచ్చి వాళ్ళకి ఎంత భూమి ఉంది, ఎంత దున్నుతున్నారు, వాళ్ళ దగ్గర ఎంత ఉంది అది చూడాలి. వాళ్ళకి ఒక కుటుంబానికి 3 చొప్పున ఇచ్చి మిగతా భూమి మాకు ఇవ్వాలని కోరుతుంది.
ఓకే.